Welcome to Shiri PGML. It's 4-layer photo editing in InShot app. InShot app ఓపెన్ చేసి ఫోటో అనే ఆప్షన్ క్లిక్ చేసి వైట్ బ్లాంక్ అని ఉంది కదా, అది వైట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ అనే ఆప్షన్, క్యాన్వాస్ అనే ఆప్షన్లో 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫోటోని కొంచెం జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత క్రాప్ అనే ఆప్షన్లో 4:3 రేషియో సెలెక్ట్ చేసుకొని నేను యాడ్ చేసిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటోని. తర్వాత నెక్స్ట్ స్టెప్లో పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత క్రాప్ అనే ఆప్షన్లో క్రాప్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫోటో క్రాప్ అయిపోయిన తర్వాత మాస్క్ అనే ఆప్షన్లో థర్డ్ మాస్క్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో వైట్ ఫిదర్ అనే ఆప్షన్, ఫిదర్ని కొంచెం కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత బ్లాక్ అవుట్లైన్ కలర్ అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ నేను యాడ్ చేసిన విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి నేను ఫోటోని ఫస్ట్ ఫోటోకి లెఫ్ట్ సైడ్లో యాడ్ చేస్తున్నా, అదే విధంగా మీరు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేయాలి. పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫోటో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత క్రాప్ అనే ఆప్షన్లో కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మాస్క్ అనే ఆప్షన్లో థర్డ్ వన్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎడిట్ చేసిన ఫోటో లాగా ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ ఫోటో అంటే సెకండ్ ఫోటో యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్న దానికి పైన యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా లుక్ వస్తుంది. సెకండ్ ఫోటో యాడ్ చేశారు కదా, థర్డ్ ఫోటో కూడా అదే విధంగా యాడ్ చేయండి. మాస్క్ అనే ఆప్షన్లో థర్డ్ వన్ మాస్క్ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ ఫోటోస్ ఎడిటింగ్ కంప్లీట్. నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ యాడ్ చేసుకోవడం. టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోండి. నేను లవ్ అని టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత ఏ ఫాంట్లో మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ అనే ఆప్షన్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. గ్లో అనే ఆప్షన్లో సెకండ్ వన్ గ్లో సెలెక్ట్ చేసుకుని రైట్ ఆప్షన్ క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ని ఫొటోస్కి లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత టెక్స్ట్ని జూమ్ చేసిన. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ ఒక టెక్స్ట్ యాడ్ చేసుకొని ఫొటోస్కి రైట్ సైడ్ యాడ్ చేసుకోండి. కలర్ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఒక ఇమేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్కి మిడిల్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లుక్ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మాస్క్ అనే ఆప్షన్లో థర్డ్ మాస్క్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిదర్ ఆప్షన్ని డౌన్ చేయండి. డౌన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోటో ఎడిటింగ్ కంప్లీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.